విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఒక మంచి సంకల్పంతో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ పార్కులో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించాలని హిందూ సోదరులు, హిందూ వాహిని తమ్ముళ్ళందరూ వచ్చిన సందర్భంగా ఆ రోజు మున్సిపల్కి సంబంధించిన చైర్మన్ కానీ, కౌన్సిలర్లు కానీ, అధికారులందరితోటి మాట్లాడి ఇక్కడ కొత్తగా పార్క్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి హైవేకు దగ్గరలో ఈ పార్కులో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనేది వీరికి సహకరించాలని చెప్పినమ్మడే సహకరించిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేషనల్ హైవే వాళ్ళతో కూడా క్లియర్గా మాట్లాడడం జరిగినది. ఇక హిందూ వాహిని మిత్రులు దాదాపు 10 సంవత్సరాల నుంచి నాకు చెప్తా ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి మా అందరి కోరిక శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది. నాకు తెలిసి చాలా బ్రహ్మాండంగా ఇక్కడ హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు ఈ సెంటర్లో, ఇంత మంచి సెంటర్లో బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఒక మంచి తలంపు చేసి ముందరికొచ్చిన ఆ హిందూ వాహిని యువకులందరికీ కూడా పెద్దలుగా మనందరి సహకారం అది పూర్తయ్యే వరకు అందరం సహకరించాలని మీ అందరినీ కోరుకుంటూ, నా వంతు సహకారం కూడా తప్పనిసరిగా ఆ విగ్రహ ఏర్పాటులో ఈ విగ్రహాన్ని నిర్మించి మళ్ళా వచ్చే సంవత్సరం వరకు మనం దాన్ని కంప్లీట్ చేసుకొని దాన్ని మళ్ళా ఆవిష్కరించుకునే సందర్భం వచ్చే సంవత్సరం వరకు కంప్లీట్ చేసుకోవాల్సిందిగా, దానికి పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రజలు ఏ విధంగా సంతోషిస్తారో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ముందరికొచ్చి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజాప్రతినిధులు, హిందూ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. छत्रपति शिवाजी महाराज को जय। భూమి పూజ జరుగుతున్న ఈ తరుణం హిందూ బంధువులందరూ హర్షించదగినటువంటి ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. छत्रपति शिवाजी महाराज के, छत्रपति शिवाजी महाराज के, छत्रपति शिवाजी महाराज, छत्रपति शिवाजी महाराज के, छत्रपति शिवाजी महाराज के, बोलो छत्रपति शिवाजी महाराज के जय, बोलो शिवाजी महाराज के, भारत माता के।